వైఎస్ జగన్తో కలవనున్న ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు టీడీపీలో కలకలం. ఈ వార్త అటు వైసీపీ శ్రేణులకు సంబరాన్ని, ఇటు తెలుగు తమ్ములకు ఆందోళన కలిగించక తప్పదేమో. రాజగురువుగా పేరుపడ్డ తెలుగు మీడియా మొగల్ రామోజీరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని త్వరలో కలవనున్నారు. స్వయంగా రామోజీరావు లోటస్ పాండ్లోనే జగన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన కలవనున్నారు. అవును, మీరు వింటుంది నిజమే. రాజగురువు రామోజీరావు వైసీపీ అధినేత జగన్ కలవనున్నారు. జగన్ రామోజీ కుటుంబ సభ్యుల నడుమ కూడా కొంతకాలంగా వైరభావన తగ్గి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడినట్లు సమాచారం. ఈ స్థితిలో ఈ ఇద్దరు భేటీ రాజకీయ రంగం పులుముకుంటుంది అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే అసలు వీరి భేటీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ అజెండాతో రామోజీరావు జగన్ కలుస్తున్నారు? అసలు వీరి కలయిక రాజకీయమా, వ్యక్తిగతమా? ఒక్కసారి పూర్తి వివరాల్లోకి వెళ్తే, తెర వెనుక రాజకీయ తంత్రాన్ని నడిపిన వ్యక్తిగా, ఒక కింగ్ మేకర్గా రామోజీరావుకున్న క్రేజ్ ఎంత అన్నది కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. అధికార తెలుగుదేశం శిబిరానికి ఆయన రాజగురువు లాంటి వారని అందరూ చెప్పే మాటే. అలాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని త్వరలో కలవబోతున్నారు. అయితే ఈ భేటీకి రాజకీయ వాసన లేదు. పూర్తి వ్యక్తిగతంగా ఆయన జగన్ని కలుస్తున్నట్టు సమాచారం. రామోజీరావు మనవరాలు ఈనాడు గ్రూప్ సంస్థల ఎండీ కిరణ్ కుమార్తె చెరుకూరి సహారి వివాహం ఈ నెల 28న రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి జగన్ ఆహ్వానించడానికి రామోజీరావు స్వయంగా వచ్చి ఆహ్వానిస్తారని సమాచారం. అయితే ఈ కలయికలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం లేదని, వీరు కలిసి చర్చించిన సమయాన్ని బట్టి ఏ అంశాలు చర్చకు వచ్చాయో తెలుసుకోవచ్చు. For more videos, please subscribe our channel.